ఎడారి దేశంలో నానా ఇబ్బందులు పడుతున్న ఓ వ్యక్తి తిరిగి స్వస్థలానికి చేరుకున్నారు. ఆయన బాధలు తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఆయన్ను స్వదేశానికి తీసుకొచ్చేందుకు అధికారులను ఆదేశించారు. వెంటనే అధికారులు ఆ వ్యక్తిని స్వస్థలానికి చేర్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు నిర్మల్ జిల్లా వాసి. కువైట్, సౌదీ అరేబియా సరిహద్దుల్లోని ఎడారిలో ఒంటెల కాపరిగా ఎన్నో కష్టాలు అనుభవించినట్లు తెలిపారు రాథోడ్ నాందేవ్. తన కష్టాలను చెప్పుకుంటూ ఓ సెల్ఫీ వీడియో పోస్ట్ పెట్టారు. ఇంటి పని వీసాపై కువైట్కు వెళ్లాడు రాథోడ్. అక్కడికి వెళ్లిన అరబ్బో యజమాని అతన్ని కువైట్ నుంచి అక్రమంగా సౌదీకి తరలించి ఒంటెల కాపరిగా పనిచేయించాడు. యజమాని హింసను తట్టుకోలేకపోతున్నానని, నిత్యం నరకం అనుభవిస్తున్నానని, బాధల నుంచి విముక్తి కల్పించాలని ఆగస్టులో రేవంత్ రెడ్డిని వేడుకున్నారు. దీనిపై స్పందించిన రేవంత్ అధికారులను ఆదేశించారు. నా పేరు రాఠోడ్ నామదేవ్. ఉర్వి గ్రామము, మండలం ముదోలు, తాలూకా ముదోలు, డిస్టిక్ నిర్మల్. నేను కొన్ని రోజుల క్రితము కువైట్కి వెళ్ళాను. ఏజెంట్ ద్వారా వెళ్ళిన తర్వాత నాకు హౌస్ కీపింగ్ అని పనికి పంపించారు. అక్కడ పోయే వరకు నాకు ఒంటె కాపర్లో పంపించిన తర్వాత అయినా సరే నేను ఏదో నా బిడ్డ పెళ్లి చేస్తున్నా అని మా బాధతోని ఆయన చేసిన తర్వాత నాకు అడవిలో నరకయాతన చూయించారు. కాబట్టి నేను అది భరించలేక ఒక సెల్ఫీ వీడియో తీసి మా ఇంటికి పంపించాను. ఇంటికి పంపించిన తర్వాత మా వాళ్ళు మీడియా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీడియా వాళ్ళు అందరూ కలిసి నా వీడియో మొత్తం వైరల్ చేశారు. ఆ వైరల్ అయిన వీడియో మన సీఎం రేవంత్ రెడ్డి చూసి నాకు అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన కూడా నేను బతికేన ఛాన్సే లేకుండే, నేను గ్యారంటీ కూడా అనుకోలేను, ఇంటికి చేరుకుంటానని అనుకోలేను, సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారని కూడా నేను అనుకోలేను. అయినా సరే తీసుకున్నాడు మన రేవంత్ రెడ్డి సారు. తీసుకొని నాకు నా స్వగ్రహానికి నాకు చేర్పించాడు. నేను క్షేమంగానే వచ్చాను. మన గవర్నమెంట్ ఇండియా ఎంబీసీ వాళ్ళందరికీ చెప్పించి నాకు స్వగ్రామానికి చేర్పించారు. అయినా నేను అక్కడ ఫోను వాడదామంటే నెట్టు లేదు, మాకు బ్యాలెన్స్ లేదు, సమయానికి తిండి లేదు, సమయానికి నీళ్లు లేవు. నరకయాతన అంటే మనకి చచ్చిపోతానో బతానో అన్నట్టు నా పరిస్థితి ఉండేది. అయినా సరే నాకు రేవంత్ రెడ్డి సారు నాకు అందుబాటులో తీసుకొని నా స్వగ్రామానికి చేరుకున్న దానికి కృతజ్ఞత చేసిన ధన్యవాదాలు. సో అక్కడ మరి రేవంత్ రెడ్డి ఒక వీడియో పెట్టినన్నావు, వైరల్ అయిందని అంటున్నావు. రేవంత్ రెడ్డి ఏం చెప్తావు మరి? నా తరపు నుంచి ఏమంటే ఏదో కొద్దిగా నాకు అప్పు అయింది, కొద్దిగా అప్పు వల్ల కొద్దిగా దయచేసి ఆదుకోవాలని కోరుకుంటున్నాను. సో చనిపోతాం అనుకున్నావు, స్వదేశానికి తిరిగి వచ్చావు. సో ఎట్లా ఫీల్ అవుతున్నావు మరి? ఇప్పుడైతే నాకు స్వదేశానికి చేరుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా రేవంత్ రెడ్డి సార్ తరపు నుంచి కృతజ్ఞ ధన్యవాదాలు. సో ఏజెంట్లు ఒక మాట చెప్తున్నారు, మాయ మాటలు చెప్పి అక్కడ పంపిస్తున్నారు, అక్కడ ఒక పని ఉంటున్నది. మిగతా వాళ్ళకి ఏం చెప్తావు మరి నువ్వు? నేను మోసపోయినట్టు ఇంకొకరు ఎవ్వరూ పోకూడదు. ఎందుకంటే మన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒక స్కీమ్ తీశాడు. ఆ ప్రకారం వెళ్ళినా కూడా మనకు చాలా మంచిది. కాకపోతే నరకయాతన అంటే ఇంకా నాకన్నా ఎక్కువ అనుభవించవచ్చు, అంతకన్నా ఎక్కువ కావచ్చు, అంతకన్నా ఇంకెక్కువ కావచ్చు. దానికి నేను చెప్పలేను. ఎందుకంటే నరకయాతన అనుభవించి వచ్చిన కాబట్టి నాకు తోచినంతనే వాస్తవంగా చెప్తున్నాను. మీరు నమ్మండి, నమ్మకపోండి. నేను మోసపోయినట్టు మీరు మాత్రం మోసపోకండి. ఇక మీ ఇష్టం, వెళ్తారా వెళ్ళండి. కాకపోతే మన సీఎం రేవంత్ రెడ్డి మనకు స్కీమ్ తీశాడు గల్ఫ్ దేశానికి వెళ్ళడానికి. దాని ప్రకారంగా వెళ్ళినా మీకు ఆరోగ్యానికి మంచిది, మన గవర్నమెంట్ కూడా సహాయం ఉంటుంది, మనకు కూడా ఒక లెక్క ప్రకారంగా ఉంటాము. బగ్గ మోసం చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు మనీ అవసరం. మనీ అంటే ఇక ఏమంటే వాళ్ళు ఒక 10-20 వేలకు అట్లా ఇస్తారు కదా వాళ్ళకు వీసా. అయితే మనకి ఏం చేస్తున్నారంటే 1,20,000 ఒక 2 లక్షలు అట్లా దోచుకుంటుండ్రు. మంచి పని చెప్తున్నారా అక్కడ ఇక ఇట్లా వేరే పని చెప్తుండ్రు. అట్లా మోసపోవద్దు. మా ఆయన ఎట్లా మోసపోయిండో అట్లా ఎవరు మోసపోవద్దు. మేమంటే ఇక మా ఆయన బతికొచ్చిండు, వేరే చనిపోతుండ్రు పాపం. తిరగని దగ్గర తిరిగినావు, నరకయాత్రను పడ్డావు, నువ్వు కూడా చాలా ట్రబుల్ అయినావు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళింది, సీఎం రేవంత్ రెడ్డి స్వదేశాన్ని తీసుకుతెచ్చారుగా, ఏమంటారు మరి? ఇక సార్కి అయితే ఇక ఎప్పుడు ఇక సచ్చిందగా సుగ రుణవాడి ఉంటాం మేము.
అధికారులు కువైట్, సౌదీ అరేబియా 2 దేశాల్లోని ఇండియన్ ఎంబసీలతో, అక్కడి సామాజిక సేవకులతో, ఢిల్లీలోని విదేశాంగ శాఖతో సమన్వయం చేసి నాందేవ్ను రక్షించి స్వదేశానికి వచ్చేలా చేశారు. దీంతో ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు.